చాలా కాలం క్రితం ఒక కొండ అడుగున గోపాలుడు అనే గొర్రెల కాపరి ఉండేవాడు. అతను విద్య లేని సాధారణ కాపరి అయినా ప్రతిరోజు గొర్రెలను మేపుతూ స్కందమాత పేరును జపించేవాడు. తన దగ్గర పువ్వులు దీపాలు లేవు, కానీ హృదయపూర్వక భక్తి ఉండేది. ఒకసారి ఆ ప్రాంతంలో దొంగల గుంపు గ్రామాలపై దాడి చేసి పశువులను దోచుకెళ్లడం మొదలుపెట్టారు. గ్రామస్తులు భయంతో గోపాలుడిని అడిగారు, మన పశువులను రక్షించగలవా? గోపాలుడు ఆ రాత్రి స్కందమాత విగ్రహం ముందు మోకాళ్ళపై కూర్చొని ఇలా ప్రార్థించాడు. అమ్మా, నేను బలహీనుణ్ణి, కానీ ఈ పశువులు అన్నీ నీ బిడ్డలే, నువ్వే కాపాడాలి. ఆ రాత్రి దొంగలు వచ్చారు. వారు గొర్రెల మందకు దగ్గర పడగానే ఒక్కసారిగా ఒక సింహం గర్జన వినిపించింది. భయపడ్డ దొంగలు పరుగుపెట్టి అడవిలోనికి పారిపోయారు. తర్వాత ఉదయం గ్రామస్తులు చూసేసరికి గొర్రెలకు ఎలాంటి హాని జరగలేదు. గోపాలుడు మళ్ళీ దేవాలయానికి వెళ్ళి కృతజ్ఞతతో నమస్కరించాడు. అతనికి లోపల స్కందమాత స్మరణ వినిపించింది. నీ భక్తి నిన్ను కాపాడింది. నువ్వు ఎల్లప్పుడూ ధైర్యంగా సత్యంగా ఉండు.